ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలకు ఎంత చిత్తశుద్ధి ఉందని చెప్పి కూడా మనం ఇవాళ కోరొచ్చు. ఈ ప్రభుత్వాలను గత ప్రభుత్వం అయితేనేమి నూతనంగా ఏర్పాటైనటువంటి ఈ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాయలసీమ విశ్వవిద్యాలయానికి రేపు రాబోయే 17వ తారీఖున వచ్చినప్పుడు ఖచ్చితంగా రాయలసీమ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి రాయలసీమ విశ్వవిద్యాలయంలో 53 డిమాండ్లు కాదు కదా 80 సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మనం ఇవాళ తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాయలసీమ ప్రాంతమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన జిల్లాలోనే ప్రపంచంలోనే నిరక్షరాస్యతలో వెనుకబడ్డ ప్రాంతం ఏదైనా ఉందంటే అది కూడా మన రాయలసీమ ప్రాంతంలో కర్నూలు జిల్లా కొసిగి మండలం కూడా ప్రపంచంలో అత్యధిక నిరక్షరాస్యతలో ఉంది. ఇలాంటి ప్రాంతంలో ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను గుర్తించి వాళ్ళే స్వతహాగా పరిష్కరించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనం విద్యార్థులుగా అనేక సమస్యలను ప్రభుత్వాల దృష్టికి ఎన్నో ఏళ్లుగా తీసుకుపోతున్నప్పటికీ కూడా ఇవాళ కూడా ఈ పరిస్థితులను పరిష్కరించినటువంటి ప్రభుత్వాలు ఇవాళ ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. ఇది ఇప్పుడైనా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఏ ఒక్క పోస్ట్ను కూడా భర్తీ చేయకుండా ఇవాళ రాయలసీమ విశ్వవిద్యాలయానికి తీవ్ర అన్యాయం చేయడం జరిగింది. ఎందుకంటే రాయలసీమ విశ్వవిద్యాలయం అనేది పీజీలు అయిపోతే బయటకు వెళ్ళి నిరుద్యోగ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నారంటే అది రాయలసీమ విశ్వవిద్యాలయ విద్యార్థులు అని చెప్పేసి కూడా మనం ఇవాళ చెప్పుకోవచ్చు. దాదాపు సంవత్సరానికి 1000 మంది విద్యార్థులు బయటకు వెళ్తే కనీసం 10 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేనటువంటి పరిస్థితిలో ఇవాళ రాయలసీమ విశ్వవిద్యాలయం ఉంది. ఎందుకంటే వృత్తి విద్యా కోర్సులు ఇవాళ రాయలసీమ విశ్వవిద్యాలయం లేదు. జనరల్ కోర్సులు పెట్టేసి ఏదో 2 ఏళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళిపోయి నిరుద్యోగ సమస్య వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎదుర్కొంటారని చెప్పేసి ఇవాళ విశ్వవిద్యాలయ అధికారులు కూడా చూస్తుండడం చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే మనం చదివిన చదువులకు బయటకు వెళ్ళి ఉద్యోగాలు పొందేటటువంటి కోర్సులు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ యూనివర్సిటీకి అని చెప్పేసి కూడా మేము ఇవాళ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికైనా ఉన్న కోర్సులకు జాబ్ మేళాలు నిర్వహించి అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత కూడా విశ్వవిద్యాలయ అధికారుల పైన ఉందని కూడా మనం ఇవాళ చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాయలసీమ విశ్వవిద్యాలయం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నీటి సమస్య అలాగే ఉందంటే ఎంత దౌర్మార్గమైన స్థితిలో ఉందని చెప్పి కూడా మనం ఇవాళ చెప్పుకోవచ్చు. ఎందుకంటే కర్నూలుకు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ రాయలసీమ విశ్వవిద్యాలయం 4 కిలోమీటర్ల దూరంలో ఇవాళ మున్సిపల్ పరిధిలో ఉంది. కానీ రాయలసీమ విశ్వవిద్యాలయానికి 4 కిలోమీటర్ల దూరానికి నీళ్లు అందించలేనటువంటి దారుణమైన పరిస్థితి ఇవాళ మనకుంది. ఎందుకంటే ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులను అడిగినా ఉన్నత అధికారులను అడిగినా కూడా నీటి సౌకర్యాలు కల్పించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ నీటి సమస్యతో పాటు ఇవాళ రాయలసీమ విశ్వవిద్యాలయం అభివృద్ధి చెందాలంటే సంవత్సరానికి 200 కోట్ల బడ్జెట్ను ఇవాళ రాయలసీమ విశ్వవిద్యాలయానికి కేటాయిస్తే ఈ రాయలసీమ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి విద్యార్థులకు బయటకు వెళ్లే లోపు ఖచ్చితంగా 100% ఉద్యోగాలతో బయటకు వెళ్లే పరిస్థితులు ఉన్నాయి. కానీ రాయలసీమ విశ్వవిద్యాలయానికి సంబంధించి సంవత్సరానికి 30-40 కోట్ల కంటే ఎక్కువ నిధులు కేటాయించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ కేంద్రం నుంచి వచ్చేటటువంటి యూజీసీ నిధులు ఒక్క నయా పైసలు కూడా రాలేటువంటి పరిస్థితులు ఇవాళ రాయలసీమ విశ్వవిద్యాలయానికి ఉంది. నిన్నటి కాక మొన్న ప్రభుత్వం ఒక జీవో తెస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేంటంటే న్యాక్ నేషనల్ స్థాయిలో న్యాక్ ఉంటే రాష్ట్ర స్థాయిలో కూడా ఒక రాష్ట్ర స్థాయి న్యాక్ కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మనకు రూసా నిధులు కూడా ఈ అన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు